మీరు ఎంతసేపటికి విమర్శించడానికి ఆలోచించారు తప్ప ఎంతసేపటికి విమర్శించడానికి. ఫైనల్ గా మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మాట్లాడండి ప్లీజ్. మధు గారు, రామ్ గోపాల్ గారు, ఏ రాష్ట్ర ప్రతిష్ట అయినా ఆ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి లేకపోతే సంక్షేమ పథకాలు, ఆ రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులు, పెట్టుబడులు, వీటన్నిటి మీద ఆధారపడుతుంది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే తెలంగాణ ప్రస్తుతం అసలు ఏ పరిస్థితుల్లో ఉంది? ఇప్పుడు విస్త గారు నేనేమంటున్నా, మొట్టమొదట మన మిత్రుడు మధు అన్నది ఏదో అన్న దానికి నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. యోగి ఆదిత్యనాథ్ ఇవాళ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 లక్షల కోట్ల రెవెన్యూ కలెక్ట్ చేసిండు ఈ ఉత్తరప్రదేశ్కు. ఇలా సర్ప్లస్ బడ్జెట్కి వచ్చింది. 25 కోట్ల జనాభా ఉన్నా కూడా పావర్టీ ఉన్నా కానీ. తర్వాత ఈయన కానీ ముందు చెప్తాను, రోల్ మోడల్ 24 సంవత్సరాల 2 నెలలు పనిచేసిన నవీన్ పట్నాయక్. ఆయన ఆస్తి ఆయన జీవితాంతం మొత్తం కలిసి 7 కోట్లు ఆయన అఫిడేవిట్ ప్రకారం. మిగతా వీళ్ళ ఏదైతే ఉందో సోకాల్డ్ బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళందరి వాళ్ళది అదే ఉండాలి కదా. ఇంకా మనోహర్ పారికర్ ఐఐటిఎన్ ముంబై, ఆయన పాపం గోవాకు జీవితాన్ని దారబోసి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిండు. తర్వాత ఎవరు శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీకి వెళ్ళి ఎంపీలు, ఆయన కూడా మచ్చలేదు. మనోహర్ ఖట్టర్ మొన్న హర్యానా ముఖ్యమంత్రి అయిపోతే ఆయన లగేజ్ ఖాళీ బ్యాగ్ పట్టుకొని ప్లాట్ఫామ్ మీదకి వచ్చిండు. అదొకటి. నవీన్ పట్నాయక్ 70% పావర్టీ ఎక్కడైతే ఉన్నదో అడకతినే పరిస్థితి బీదరికాన్ని ఒడిశాను 10%కు తీసుకొచ్చిండు. ఆ రకంగా ఏదైతే ఉందో అదొకటి. ఇంకొకటి నేనేమంటాడు, యుఎస్ అన్న దాని మీద నేను చెప్తాను. యుఎస్ అన్నది ఎట్లుంటుందంటే వినండి, గతంలో అమెరికా యుద్ధ సామాగ్రి ఏదైతే ఉందో వెపన్స్, అమ్యునిషన్, ఫ్లైట్లు అమ్ముకొని బతికింది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు నాశనం అవుతున్నారు? వాళ్ళకు ప్యారలల్గా ఈక్వల్గా చైనా వచ్చింది, సౌత్ కొరియా వచ్చింది, జపాన్ వచ్చింది, ఇజ్రాయిల్ వచ్చింది, ఇండియా వచ్చింది. వీళ్ళు ఏదైతే ఉందో మిగతా దేశాలకు అవసరం ఉన్న డిఫెన్స్ సామాగ్రిని వీళ్ళు సప్లై చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అమెరికా దివాలా పరిస్థితికి వాళ్ళు చెప్పిందే అదొకటి. ఇవాళ మన సజీవ సాక్ష్యం, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలించిన బ్రిటిష్ రాజ్యానికి ఆఖరికి మన రిషి సనాకు ప్రైమ్ మినిస్టర్ దిక్కైండు. వాళ్ళు $45 ట్రిలియన్ డబ్బులు దోసుకపోయి వాళ్ళు ఏదైతే ఉందో మొత్తానికి హిట్లర్ పుణ్యమాట సర్వనాశనం అయిపోయారు. అట్లా చెప్తున్నా. ఆ రకంగా దాని మీద అమెరికాలో ఇవాళ ఏంది, ప్రపంచంలో ఉన్న $1,00,000 కోట్ల అది $1 కోటి 1 కోటి డాలర్లల్లో 30 లక్షల కోట్ల డాలర్లు కేవలం అమెరికానే బాకీ ఉన్నది. మిత్రుని చూసుకోమని చెప్తున్నా. ఎందుకు ఉన్నది? వాళ్ళ జనాభా ఎంత? 33.5%. 800 కోట్ల జనాభాలో వాళ్ళ శాతం ఎంత? 8.32 4% పాపులేషన్కు 30% అప్పుల మీద ఉన్నారు వాళ్ళు. అమెరికా దివాళ తీయకపోతే ఏం చేస్తుంది? అది గొప్పతనం కాదు కదా. మన మధుకు తెలవాలి. మనం ఎవరం పుట్టక ముందటి నుంచి కూడా అఖండ భారతదేశంలో ఎవరు దోసుకపోయినా పరిపుష్టిగా ఉన్నది. మొఘల్స్ వచ్చారు, ముస్లిమ్స్ వచ్చారు, అలెగ్జాండర్ వచ్చిండు, అందరు దోసుకపోయినా మన ఆర్థిక పరిస్థితి ఎందుకున్నది? ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సేవింగ్ సిస్టమ్ అడాప్ట్ చేసుకుంటుంది కాబట్టి ఆ రకంగా ఉన్నది. ఇక బీసీ సర్వే అంటున్నాడు మన మిత్రుడు అన్నదాన్ని. నేను నీకు స్టేట్కి వచ్చాను ఒకటే చెప్తున్నా, నీ 18 మంది మంత్రులల్లా పోయిన గవర్నమెంట్లా నీకు ఎంతమంది బీసీలకు ఇచ్చారు? కేవలం 4 9 సీట్లు రావాలి. నీకు 12 మంది అగ్రవర్ణాలు, ఒకటే కుటుంబంకి వెళ్ళి 3, ఒకటే కమ్యూనిటీకి వెళ్ళి 4, రెడ్డిలల్లో 6, తర్వాత ఒక ఖమ్మం నుంచో లేకపోతే వేరే నుంచి ఒకరు, బ్రాహ్మణ్ నుంచో ఒకరు. ఈ రకంగా నువ్వు సమపాలన ఎక్కడ పాటించినావు? నువ్వు చెప్పడానికి ఒకరి ముందు ఏలైతే చూపెట్టు, మన ముందు 4 ఏళ్ళు చూపెడతాయి. అది పక్కకు పెట్టేసి వాళ్ళు నేనేమంటున్నా, సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు దానికి లీగల్ శాంక్టిటీ ఎందుకు తేలేదు? 10 ఏళ్ళ 9 ఏళ్ళ 6 నెలల్లో నువ్వు లీగల్ శాంక్టిటీ తేవాలంటే చిత్తశుద్ధి ఉన్నదా? లేదు కదా. అది కాకపోతే ఇంకా ఏదైతే ఉందో నీకు ఏది ఉన్నా కానీ అసెంబ్లీలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రేపు వచ్చి సీఎం వచ్చి మాట్లాడాలి. ఫార్మర్స్ ఇష్యూస్కు ఏమున్నది? రైతులకు ఏంది? సమగ్ర ఇన్సూరెన్సా? సమగ్ర ఏమున్నది? 100 ఎకరాలు 600 ఎకరాల నుండి కూడా రైతు బంధు ఇచ్చినావు. రోడ్లకు కూడా రైతు బంధు సర్వే నెంబర్తో యుక్తంగా చెప్తా. ఎంత దుబారా కాకపోతే ఎవరి సొమ్మది? నువ్వు చింతమాడు కల్లా ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చాము. నువ్వు మొత్తం రాష్ట్రం మొత్తం ఇవ్వాలి కదా, ఇచ్చినావా? ఇష్టానుసారం కాదు కదా, ఇన్ని సొంత జాగీరు కాదు కదా, ప్రజాధనాన్ని అందరికి సమానంగా పంచాలి కదా. అది పక్క పెట్టేసారు. ఇక తర్వాత ఇది మళ్ళా దళిత బంధు స్కీమ్ పెట్టి ఏం చేసారు? ఎంతమంది ఉద్ధరించారు? ఈ రకంగా ఏదైతే ఉందో. ఇంకోటి మన మిత్రుడు అన్నాడు,
వెల్మల రాజ్యం కాదు, ఉమ్మడి మద్రాసులో ఇద్దరు వెల్మాసు, ఒక ఆయన 2 టర్ములు చేసిండు, తర్వాత జలగం వెంగళరావు, తర్వాత కేసీఆర్ 4ఓడు. ఈయన చెప్తున్నా మన మిత్రుని తెలియదు వీళ్ళు పుట్ట ముందు. చెన్నపట్నం వెల్మ సామ్రాజ్యం, మదురై వెల్మ సామ్రాజ్యం, రాయవెల్లూరు వెల్మ సామ్రాజ్యం, వెంకటగిరి వెల్మ సామ్రాజ్యం, శ్రీకాళహస్తి ఇవాళటి కూడా వెల్మ సామ్రాజ్యం, కొల్లాపూర్ వెల్మ సామ్రాజ్యం, నూజివీడు వెల్మ సామ్రాజ్యం, పిఠాపురం వెల్మ సామ్రాజ్యం, బొబ్బిలి వెల్మ సామ్రాజ్యం, రాచకొండ వెల్మ సామ్రాజ్యం, దేవరకొండ వెల్మ సామ్రాజ్యం, సిరిసిల్ల వెల్మ సామ్రాజ్యం, వేములవాడ వెల్మ సామ్రాజ్యం, మందమర్రి వెల్మ సామ్రాజ్యం, ఇవన్నీ చేసారు కదా. బ్రహ్మనాయుడు వెల్మ. ఆ కాలంలో ఆయన కమ్యూనిస్టు చాపకూడు, ఒక దళిత బిడ్డను దత్త తీసుకొని, చాపకూడు అంటే సహపంక్తి భోజనం, కుల వివక్ష లేకుండా అందరినీ కూడా ఏకదాటిగా ఒకటే భోజనం పెట్టి బ్రహ్మనాయుడు. అప్పుడు ఆ కాలంలోని ఇవాళ సోకాళ్ళు కమ్యూనిస్టులు వీళ్ళు సోషలిస్టుల కంటే ముందే ఆయన సోషలిజం పాటించాడు. అటువంటిప్పుడు మన మిత్రుడు వెల్మల అనే దాని మీద అది చాలా ఇది వెల్మోడు ఎప్పుడే కానీ వాడు తినకుండా ఇంకొని తిండి పెడతాడు. వాడు మడేంటినా సరే ఎవడో అతిథి వస్తే అతిథి దేవభావాన్ని అందరినీ సహకరిస్తాడు. వెల్మ లెవెల్ కేసీఆర్ ఒకటి తప్పాలు చేసినంత మాత్రాన వెల్మాస్ లెవెల్ ఇవాళ కూడా ఎంత 14 మంది 13 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు వెల్మాసు. ఈయన అన్ని పార్టీలలో ఆయన కుటుంబంలో 3, తర్వాత మిగతా అన్నలు కూడా మొత్తం 13 మంది ఉన్నారు 117 119. ఈ రకంగా ఏదైతుందో చెయ్యాలన్న దాని మీద చిత్తశుద్ధి అన్నది ఉండాలి. ఇక్కడ ఏదైతుందో ఆయనకు బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉన్నది, అన్నీ ఉన్నది, కష్టపడ్డాడు. సహకారం ఆయన ఒకడే ఒకంతోనే మొత్తం రాలి. ఎంతమంది వాళ్ళ ప్రాణత్యాగాలు జరిగినాయి. ఆఖరికి వస్తే సోనియా గాంధీ కంకణం కట్టుకున్నది, సుష్మా స్వరాజ్ సత్య స్వర్గంలో ఉన్నది. ఆమె ఇచ్చేయాలని ఆమె పార్లమెంట్ సాక్షిగా లోక్సభ సాక్షిగా చెప్పింది. మీరా కుమార్ గేట్లు దగ్గర పెట్టి బిల్ పాస్ చెప్పించింది. అయిన తర్వాత వచ్చిన తర్వాత కాలేజ్ ఏమంటున్నా, ఇక్కడ లోను నువ్వు 7 లక్షలు కాదు 70 లక్షల కోట్లు తీసుకురా. ప్రొడక్షన్ ఓరియంటెడ్ ఉండాలి, నాన్ ప్రొడక్టివ్ ఉండకూడదు, దుబారా ఖర్చు పెట్టకూడదు. ఇవన్నీ ఎక్కడ నీ ఆర్గనైజేషన్ ఎక్కడన్నది టీచర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తర్వాత విస్తా గారు స్కూళ్ళు పిల్లలు లేని స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎందుకున్నాయి? రిక్రూట్మెంట్ ప్రజల సొమ్ముతో ఇస్తాను కాదు. ఇప్పుడు రాను ఏమవుతుందంటే ప్రైవేటైజేషన్లోనే పోతుంది. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ ఇవన్నీ కాదు. ఎందుకంటే పెన్షన్స్ అడగోలు ప్రతి ఒక్కరు సిపిఎస్ కాంట్రిబ్యూటరీ వద్దు, మాకు కావాలి, మేము పని చేసిన నాడు మాది 100ల జీతం, రిటైర్ అయిన నాటికి లక్షలకు వచ్చింది. ఇంతమందికి ఇవాళ కోర్టు కూడా పోయారు పెన్షనర్స్ రిటైర్ అయిన వాళ్ళు డబ్బులు కావాలని. దానికోసం ఇది గవర్నమెంట్ కాస్ట్ కటింగ్. ఇవాళ ట్రంప్ రాగానే మొత్తం చూస్తున్నాడు కదా, ఎఫ్బిఐలో ఎక్కడ పడితే అక్కడ దుబారా ఎంప్లాయ్మెంట్ మొత్తము అరికడుతున్నాడు. అది ఎక్కడ చేసిరా? ఒక్క దాంట్లో చెప్పమన్నారు చేసింది ఏది లేదు. ఇష్టానుసారం 500 ఇన్నోవా కార్లు వాడు గాడిద ఎక్కింది, గుర్రం ఎక్కింది పోలీసోడు. వాడు చేసేది ల్యాండ్ ఆర్డర్ కదా. ఇన్నోవా ఎందుకు, మామూలు జీపులు ఇవ్వాలి. మేము తహసీల్దార్ గుర్రం ఎక్కినా తహసీల్దారే, గాడిద ఎక్కినా తహసీల్దారే. ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కటింగ్ లేదు కదా. ఇవన్నీ ఆయన 22 కార్లు అయిన కార్లు అది ఏది మన లెక్సస్ ఈయన కొత్త కాన్వాయ్ కోసం కొనిపెట్టిండు. ఎందుకోసం? తిరుపతి పోయి 3 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పెట్టింది. ఎందుకోసము? ఇవాళ 1200 కోట్లు సెక్రటరీ ఉన్న బ్లాకే సరిపోతుండే. 1200 కోట్ల రూపాయలు పెడితే పెచ్చులు ఉడుతున్నాయని నినాక మన ఫోటో వచ్చింది. ఇక్కడ ప్రొడక్షన్ ఓరియంటెడ్ నేను అనేది మాకు వ్యక్తిగతంగా కాదు, దగ్గరోడు బంధువు 10 ఎకరాల బంధుత్వం ఉన్నది. నేను ఏమంటున్నా, పరిపాలన ఇంటోడు కానీ బయటోడు కానీ ఎవడే కానీ ఒక పద్ధతి ప్రకారం పరిపాలన చేయాలి. దాన్ని నేను నీకు రోల్ మోడల్ చెప్తున్నా. నవీన్ పట్నాయక్ 24 ఏళ్ళ 2 నెలలు చేసినప్పుడు ఆయన చూసి ఒకటి పాటించింది చెప్పండి మీరు, ఒక సింగిల్ పాటించింది చెప్పుర్రి. ఈయన ఎక్కడ పోయి ఎవరికి బొక్క ఇచ్చిండో వాళ్ళందరూ బొక్కలు పోతున్నారు. ఈయన కేసీఆర్ ఎవరు కలిసిన అందరూ దిగిపోతున్నారు. అందుకోసము అదొకటి. ఆయన బిడ్డ నేను ఒకటి అడుగుతున్నా, స్ట్రేట్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ అయింది. వాళ్ళు ఏమాత్రము అవాస్తవం లేదు కదా, ఏమాత్రం నిప్పుంటేనే కదా పోగొచ్చేది. అవన్నీ దాని మీద ఎందుకు కంట్రోల్ చేయలేదు? ఇక్కడ నేనేమంటున్నా, చిత్తశుద్ధి మొదలు. ఎప్పుడు పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మొత్తం పిఎంఓ క్యాబినెట్ అందరికి నా పిల్లలు ఎవరు ఫోన్ చేసినా ఇన్ఫ్లుయెన్స్ చేయదని చెప్పిండు. ఆయన మైనార్టీ గవర్నమెంట్ తీసుకొచ్చి మెజార్టీ చేసి మొత్తం ల్యాండ్ రిఫార్మ్ తీసుకొచ్చేసి చేసిండు. అదొకటి. ఇప్పుడు నేను మధుకు చెప్తున్నా, గుర్తుపెట్టుకో మధు, నీకు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చింది పివి నరసింహారావు. ఈ టెనెన్స్ యాక్టు, ఇనాం అబాలిషన్ యాక్టు, రైతులకు 70-80% రైతులకు పట్టాలు ఇచ్చింది జలగం వెంగళరావు. ల్యాండ్ రిఫార్మ్స్ ఏమైనా ఉందా అంటే నువ్వు వచ్చి విఆర్ఓలను తీసేసినావు, ధరని పెట్టి ఎవరిని కనిపించకుంటున్నది. మొత్తం కాన్ఫిడెన్షియాలిటీ పెట్టేసి ప్రజలను అఘోర ఏదైతే ఉందో భయంకరమైన సిచ్యువేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు తొత్తులైపోయి ఇష్టానుసారం ఫోన్ ట్యాపింగ్ ఎందుకైంది? ఏమాత్రం లేదు, అది కాదు కదా. ఎంతమంది ఈవెన్ హైకోర్టు జడ్జిలే కూడా ట్యాపింగ్ చేసినని పేపర్లు వచ్చింది కదా, అక్కడ బాగా వాళ్ళ ఛార్జ్షీట్లో ఉన్నాయి కదా. ఇవన్నీ దాన్ని మంచి అడ్మినిస్ట్రేషన్ అంటారా? కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏదన్నా ఇప్పుడు కాంగ్రెస్కి ఒకటే ప్రశ్న, మీ రూలింగ్ అన్నది ఇప్పటి కూడా 14 నెలలు అయినా 6 పోస్టులు నింపలేదు.
నింపాలి, రీఆర్గనైజ్ చేయాలి డిపార్ట్మెంట్స్ కానీ ఎవ్వి కానీ బడ్జెట్ పరంగా ఎట్లా కాస్ట్ నువ్వు ఇంట్లో కుటుంబం ఎట్లా మెయింటైన్ చేసుకుంటావు, పవర్ ఎట్లా మెయింటైన్ చేసుకుంటావు. పవర్ అంటే కరెంటు ఏమో ఇంట్లో వాడు స్విచ్ బంద్ చేస్తాడు, ఆఫీసులోకి వెళ్ళి వచ్చేటప్పుడు వాడు ఏసీ నడుస్తుంది, ఫ్యాన్ నడుస్తుంది, అన్నీ నడుస్తాయి. అది ఎందుకంటే మంది సొమ్ము మంగళవారం, మనతోటి మందితోటి. ఆ రకంగా దీని మీద ఏది కానీ ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీకి పోవాలి. పవర్ ప్రాబ్లం డే బై డే ఇప్పుడు కూడా డిమాండ్ పెరుగుతూనే ఉన్నది. సోలార్ సిస్టంలో అడాప్ట్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఇప్పుడు సపోజ్ రింగ్ రోడ్ ఉన్నది, రింగ్ రోడ్ మొత్తం సిటీకి సగం సరిపడా పవర్ ప్రొడక్షన్ చేసే ప్లాన్ చేయవచ్చు. వీళ్ళకు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళు అడాప్షన్ అన్నది లేదు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్స్పీరియన్స్ ఉండదు. నిన్నాక మొన్న గుమ్మడి నరసయ్య పాపం 5 సార్లు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇంటి ముందర నిల్చుంటే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే అంతకంటే దౌర్భాగ్యం ఏమున్నది. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ అడుగుజాడలని నడుస్తున్నాడు కదా. నీకు అదొకటి. అయితే నేనేమంటున్నా, నీ రేవంత్ రెడ్డి నీకంటే ముందు ఇదే కాంగ్రెస్లా రాజశేఖర్ రెడ్డి ప్రొద్దున ఉన్న 6 ఏళ్ళు పనిచేసినప్పుడు సచిన్ నుంచి అది వచ్చిన నుంచి సత్యదాకా 8 నుంచి 11, 12 గంటల దాకా ఇదే నీ ప్రగతి భవన్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు. బిచ్చపోడు నేను ఏమంటాను, బండి మీద నూక్కున్నట్టు సెక్రటరియట్ వచ్చి స్వయంగా సీఎంను కలిసి అప్లికేషన్ తీసుకుపోయాడు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ కేసీఆర్ పీరియడ్లో ఉందా, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి పీరియడ్లో కూడా గదే దారినే పోతుంది కదా. సో వెంకట్ గారు, చర్చలకు సిద్ధమా, వాళ్ళ ఇంటికి మీరు పోతారా, మీరింటికి వాళ్ళు పోతారా అనేది పక్కన పెడితే మీరు ఏం చేశారు అనేది ప్రజలకు కావాలి, ప్రజలకు అర్థం అవ్వాలి. అప్పుడే సరే మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళని ఎంచుకుంటారా, మీరు నచ్చకపోతే, లేకపోతే మీరు నచ్చితే మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటారా అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకోవటం కాదు. ప్రజలకు ఏం చెప్తున్నారు మేడం? ఒక విషయం ఏంటంటే ప్రజలకు చెప్పే సమాధానంలో ఎన్నికల స్టంట్లు అయితే మేము చూపించే ప్రయత్నం చేయం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ లేవు కదా మేడం. సో ఆ స్టంట్లో భాగంగా మేము ఇది ప్రతిపక్ష పార్టీ నాయకులను దీంట్లో లాగే ప్రయత్నం మేము చేస్తలేము. కానీ ప్రతిపక్ష పార్టీలైనా ప్రభుత్వమైనా ఏదైనా సరే ఒక ట్రాన్స్పరెన్సీని బిల్డ్ చేయడం కోసం, ప్రజల దగ్గర ఉన్న వాస్తవాలు చెప్పడం కోసం ఒక చర్చకు రావాలని అయితే మనం సవాల్ విసురుతాం. సరే హరీష్ రావు గారు ఆ సవాల్ విసిరారు. హరీష్ రావు కాదు యాక్చువల్గా ఇది రిసీవ్ చేసుకోవాల్సింది కేసీఆర్ గారు.